టెక్మో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులు గత 4 నెలల వేతనాలు ఇవ్వాలని పిఎఫ్ఈఎస్సీ కార్మికుల ఖాతాలో కట్టాలని సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించరు. ఈ సమ్మెని సందర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే డా అల్పాల్వాయి హరీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 నెలలకి కనీసం 3 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ కమిషనర్ ఏ రాజేందర్ ఎట్టి విషయానికి పై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం అధ్యక్షులు ఈ శంకర్, ప్రధాన కార్యదర్శి జి సంజీవయ్య, ఉపాధ్యక్షులు ఈ శంకరమ్మ, కె మల్లేష్, పి రమేష్, కె అశోక్, కె శ్రీనివాస్, జి అశోక్, జి భూమయ్య, జి తిరుపతి, పి తిరుపతి, జె సాగర్, సిహెచ్ శేఖర్, జి మురళి, రాకేష్, జి రమేష్ కమిటీ సభ్యులు కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది. కార్యాలయం ముందు 140 మంది శానిటేషన్ వర్కర్స్ గత 5 రోజులుగా ఇవాళ ధర్నా చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం అనేది లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళందరికీ పనులు చేసే పరిస్థితి. ఎందుకు కూర్చున్నారు వీళ్ళంటే శానిటేషన్ వర్కర్స్ 4 నెలలుగా జీతాలకు అలమటిస్తారు. ₹1 వీళ్ళకు చెల్లించలేదు. ఇవాళ కాగజ్నగర్ మున్సిపాలిటీకి గత 22 నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹22 కూడా ఇవ్వాలి. సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి సన్నిధిలో, మంత్రుల సన్నిధిలో నేను విని చెప్తే కనీసం వాళ్ళు దానికి సమాధానం ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. మరి ఇటువంటిప్పుడు మున్సిపాలిటీ నడిచేది, రాష్ట్ర ప్రభుత్వం నడిచేది. ఒక్కసారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దయచేసి మీరు ఉత్తరాలు రాయడం కదా, ఉత్తరాలు నేను కూడా రాసినా మీరు కూడా రాసిన, నాకు మీకు తేడా ఉండాలి కదా. మీరేం చెప్పాలి, సిడిఎంఏకా లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్గా ఫోన్ చేసి ఈ టోకెన్ నెంబర్స్ చెప్పి ఒక 2 నెలల 3 నెలల జీతాలు 4 నెలల జీతం వీళ్ళకి, 1 నెల తక్కువ అయినా పర్వాలేదు 3 నెలల జీతం ఇవ్వని వాళ్ళు అడుగుతున్నారు. సహేతుకమైన వాళ్ళ డిమాండ్ను కనీసం పరిష్కరించలేదు ప్రభుత్వం. ఉండేందుకు లేదు మాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అనే డౌట్ వస్తుంది. నో గవర్నమెంట్ ఫీలింగ్ ఉంది. ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీలో పైసలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు పైసలు లేవు, మున్సిపల్ కార్మికులకు పైసలు లేవు. మరి పైసలు లేకుండా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తారు నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి ₹1,000 కోట్ల మీరు బిల్లులు చెల్లిస్తారు. వీళ్ళకు లక్షల్లో ఉన్న ఒక 40 లక్షలు 43 లక్షలు అయితే 1 నెల జీతం వస్తుంది వీళ్ళకి. కనీసం ప్రభుత్వం వీళ్ళ మొరా ఆలకించే పరిస్థితి లేదు, ఎవరు వచ్చి పరామర్శించేది లేదు. చాలా దారుణం. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా ఈ విషయం తెలియజెప్పడం జరిగింది. అవతల పిడిఎంఏ గారు వియత్నంలో ఉన్నారు. ఇప్పుడే నేను ఫోన్ కలిపితే వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడి ఎల్లుండి తన హైదరాబాద్కు వస్తా అని చెప్పడం జరిగింది. నేను కూడా రేపు హైదరాబాద్ పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కనీసం ఈ మున్సిపల్ కార్మికులకు ఇంత అనుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటే. వాళ్ళు చూస్తే నవ్వుతాడు. పక్క రాష్ట్రం వాళ్ళు, ఇటు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు, అటు ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు మనల్ని చూసి నవ్వాలి. కాబట్టి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు జూపల్లి కృష్ణారావు గారు మీరు బాధ్యత తీసుకోండి. వెంటనే వీరికి 3 నెలలకు తక్కువ కాకుండా జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయండి. మా డిమాండ్. లేని పక్షంలో మొత్తం ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డగించే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తూ చదువుతున్నాం. మిగతా 50 మంది డ్యూటీ చేస్తారా? వాళ్ళకి ఇస్తాను. అప్పుడు డబ్బులు వస్తాయి, మా జీతాలు దొరుకుతాయి. 5 రోజులుగా మా కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారికి 3 నెలల వేతనాలు, ఈపీఎఫ్, పిఎస్ఐ కావాలని ప్రధాన డిమాండ్ చెప్పి వాళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది. వారు సమ్మెను సానుకూలంగా మేము స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఉన్నతాధికారులకు కూడా మేము పంపించాము. ప్రస్తుతం మున్సిపల్ బాండ్ అయితే లేకపోవడం వల్ల వాళ్ళకు జీతపత్యాలు చెల్లించలేకపోయాము. కానీ వాటిని రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. వారికి కూడా మేము చెప్పి వాళ్ళకి సమయం విరమించే ప్రయత్నం చేస్తాము. వాటికి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడిన వాటి నుంచి సానుకూలంగా వచ్చిన తర్వాత వారి సమయ విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నాము.
ఒకటి రెండు రోజుల్లో సమ్మె విరమించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. వారి ప్రధాన డిమాండ్ అయితే వాళ్ళు చేయడం చాలా హేతుబద్ధమైనది, వాళ్ళు చేయడం చాలా సమంజసం. ఎటువంటి ఏం లేకుండా మేము కూడా వారికి తీర్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.